భూమి భూమి కుమార్ 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 అయ్యగారు నమస్కారం అయ్యగారు. భూమమ్మ గారు వచ్చారా? వచ్చినట్టు తెలియదు అయ్యగారు. తెలియకపోవడం ఏంట్రా? అసలు ఏం జరిగింది? నువ్వు ఇలా పడిపోవడానికి కారణం ఎవరు? అది కూడా తెలియదు అయ్యగారు. అపూర్వమ్మ గారు వచ్చి అయ్యగారిని తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఎవరో వెనక నుండి బలంగా కొట్టేసరికి స్పృహ తప్పి పడిపోయానయ్యా. ఇప్పుడు వచ్చి మీరు లేపేదాకా తెలియదయ్యా. కుమార్ నువ్వు పడిపోయినట్టే భూమి కూడా ఈ చుట్టుపక్కల పడిపోయిందేమో, వెళ్ళి చూస్తురా వెళ్ళు. అలాగే అయ్యగారు. దేవుడా, భూమికి ఏం కాకూడదు, తను బాగుండాలి. సూదులు గుచ్చు కత్తులు గుచ్చు కొట్టలి దించు. నువ్వు సూర్య గారిని అంత దారుణంగా కొట్టకుండా ఉండాల్సింది బావా. ఆ సాక్ష్యాన్ని కానీ మీరు చూస్తే ఎలాగైతే శోభాచంద్ర చెల్లమ్మ సజీవ దహనం అయిపోయిందో అలాగే మీరు కూడా ఆ అపూర్వని సజీవ దహనం చేసేసి ఉండేవారు. కానీ అంత అవకాశం ఆ అపూర్వం మీకు ఇవ్వదు కదా. తప్పించుకోవడంలో అపూర్వను మించిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. భూమి ఇక్కడికి వస్తుందని ముందే ఊహించి రౌడీల్ని పంపించి ఆ సాక్ష్యాన్ని ధ్వంసం చేయించేసింది. అంతటితో ఆగిందా? మీ ప్రియమైన కూతురు భూమిని కూడా చంపేయాలని చూసింది. అందుకే ఇప్పుడు గెస్ట్ హౌస్ ఇలా ఉంది. అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఇదంతా మీరు నమ్మరని నాకు తెలుసు. మిమ్మల్ని నమ్మించాలని చెప్పలేదు, మిమ్మల్ని పిలిపించింది ప్రశ్నించడానికి. ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారు కదా, ఆ ఆలోచన మీకు వచ్చే ముందు భూమి గురించి ఒక్క క్షణం మీరు ఆలోచించలేకపోయారా? ఎప్పటికైనా తండ్రి బ్రహ్మ దక్కుతుందనుకున్న ఆ భూమి ఆశను కూడా చంపేయాలనుకున్నారా? చూడు కేపి, నన్ను కాదనుకొని నా శత్రువు ప్రేమ కోసం వెళ్లిపోయిన భూమి పేరు చెప్తే
నాకు కోపం రావాలి. నువ్వు చెప్తున్నావు కాబట్టి రావడం లేదు. ఎందుకంటే నేను నిన్ను చంపేయబోయాను. అందుకు నువ్వు నన్ను శిక్షిస్తావేమో అని పిలిచిన వెంటనే వచ్చాను. శిక్షిస్తే శిక్షించు, అనుభవిస్తాను. లేదంటే వదిలే. ఆ శిక్షతో నా చెల్లి మీరా చేతిలో అనుభవిస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిందేది నాకు అర్థం కావటం లేదు కేపీ. ఇప్పటికే నేను మానసిక సంఘర్షణ అనుభవిస్తున్నాను. గుండె కొత్తకు గురయ్యాను. వస్తాను. ఆగండి ఆగండి ఆగండి. అయినా నా భార్య చేతిలో మీరెందుకు శిక్ష అనుభవించాలి? ఎందుకంటావేంటి కేపీ? నిన్ను చంపబోయానన్న నిజం తనకు తెలిసిపోయింది కదా. మీరాకు తెలిసిపోవడం ఏంటి? నేనే మీరాకు చెప్పలేదు. ఏమంటున్నా కేపీ? తనకు నువ్వు చెప్పలేదా? నిజంగా చెప్పలేదా? మరి మీరా నాకు కోపంగా ఫోన్ చేసి నన్నెందుకు రమ్మంది? అది వేరే విషయం అయి ఉండొచ్చు. అది ఏ విషయమైనా కావచ్చు కేపీ. నిన్ను చంపాను అన్నంత పెద్దదైతే అయ్యుండదు. నువ్వు చెప్తున్నది నిజమేనా కేపీ? నిజంగా నువ్వు చెప్పలేదా? శరత్చంద్ర గారు, మీలా అర్థం లేకుండా ఆవేశపడ్డం, అనాలోచితంగా నోరు జారడం నేను చేయనండి.